హే గాయ్స్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనలీ అందరూ రిక్వెస్ట్ చేసే వీడియో, జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఐర్లాండ్లోని మనకి చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో చాలామంది పర్సనల్గా చాలామంది మనకి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను పర్సనల్గా ఐర్లాండ్కి వచ్చేటప్పుడు స్టూడెంట్ వీసాకి వచ్చిన నేను ఇక్కడ ఏప్రిల్ 24కి నేను ఎలా రీసెర్చ్ చేశా, సో జాబ్ మార్కెట్ ఎలా తెలుసుకోవడం అనేసి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నా. దానికన్నా మొదలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది ఒక కామన్ వీడియో అనమాట. సో చాలామంది ఐటీ దాంట్లో ఎలా ఉన్నాయి, నాన్ ఐటీ దాంట్లో ఎలా ఉన్నాయి అనేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఒక కామన్ వీడియో. సో ఇది ఎలా మనం రీసెర్చ్ చేయొచ్చు, సో మనకి ఎలా తెలిసిద్ది జాబ్స్ ఎన్ని ఓపెనింగ్ అవుతున్నాయి, సో మనం ఎలా చూసుకోవచ్చు అనేది ఒక వీడియో అనమాట. ఎందుకంటే ఒక ఐటీ అంటే ఐటీలో చాలా డొమైన్స్ ఉంటాయి డిఫరెంట్. సో మనం ప్రతి దానికి చెప్పలేము కదా. ఈ మెథడ్ యూజ్ చేస్తే మీకు తెలుసుకోవచ్చు అనమాట, మీరు ఎలా మనము ఓపెనింగ్స్, సో మన టూల్స్ అండ్ టెక్నాలజీ పైన ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, సో మన డొమైన్స్లో ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సైబర్ సెక్యూరిటీలో ఉన్నా. సో సైబర్ సెక్యూరిటీలోనే మనకి అదొక ఐటీ సెక్టర్, కానీ బట్ దాంట్లో ఏమైందంటే మనకి చాలా డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట. సో సాక్ ఉంటుంది, విఏపిటి ఉంటుంది, థ్రెట్ ఇంటెల్ ఉంటుంది, సో డిఫరెంట్ ఉంటాయి. సో అలాగే ఐటీ అంటే మనము ఆ పర్టికులర్ ఐటీ దానికి నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి నేను ఇదొక మెథడ్ పెడుతున్నా. సో మీరు ఇదొకటి ఫాలో అవ్వకండి. నేను ఇంకోటి ఏం చేస్తా అంటే, ఇక్కడ పాపులర్ వెబ్సైట్స్ ఏమైతే ఉంటాయో, సో ఇది కాకుండా నేను వేరే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో దట్ మీకేమి అంటే నెక్స్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా చెక్ చేయండి. సో ఏమన్నా నేను ఇక్కడ వీడియోలో ఇంక్లూడ్ చేయడం మర్చిపోతే అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. నేను ఇక్కడ టాప్ 4 వెబ్సైట్ ఇప్పుడు చెప్పబోతున్నా. సో మీరు పార్ట్ టైం కన్నా ఫుల్ టైం కన్నా చూసుకుంటే ఈ టాప్ 4 వెబ్సైట్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యిద్ది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనల్ది మాత్రం మిస్ కాకండి. సో ఫైనల్ బోనస్ టిప్ లాంటిది. సో ఫస్ట్ వచ్చేసి నేను హైలీ రికమెండ్ చేసేది లింక్డ్ఇన్. సో ఇన్ కేస్ ఇంకా మీరు లింక్డ్ఇన్లో కనెక్ట్ కాకపోతే ఖచ్చితంగా కనెక్ట్ కాండి. సో కనెక్షన్స్ పెంచుకుంటే ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నా నేను పోస్ట్ చేస్తుంటా. సో నన్ను విశ్వనాథ్ రెడ్డి అని సెర్చ్ చేస్తే వచ్చింది. సో నా ప్రొఫైల్ ఇదనమాట. సో మీరు కావాలంటే నన్ను లింక్డ్ఇన్లో కూడా కనెక్ట్ కావచ్చు. సో ఫస్ట్ పోర్టల్ వచ్చేసి మనకి సెర్చ్ చేయడానికి ఇదే అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసి ఇండీడ్ కూడా చాలా పోస్టింగ్స్ మనకి ఇక్కడ జరుగుతాయి ఐర్లాండ్లో. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాస్డోర్. సో గ్లాస్డోర్లో కూడా మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి jobs.ie. సో ఇది 4. సో బోనస్ టిప్ అన్నా కదా, సో నేను అది ఎండ్లో చెప్తా. ఇప్పుడు మనం చూద్దాం మనం రీసెర్చ్ చేయొచ్చు అనేసి. సో ఫస్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేద్దాం. లింక్డ్ఇన్లో నేను వచ్చేసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, సాక్ది నేను చూద్దాం అనుకుంటున్నాం. సో మీరేమైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో దాన్ని సెర్చ్ చేయండి. సో మీది యాది సెక్టర్ అయితే శాప్లో ఉంటే శాప్, లేకపోతే ఏమైనా జావా డెవలపర్ అయితే జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ అయితే పైథాన్ డెవలపర్, యాదైనా కానీ మీరు ఇలా జస్ట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది కదా జాబ్స్ అని. సో జాబ్స్ అని క్లిక్ చేయండి. సో జాబ్స్ అని క్లిక్ చేసినాక ఇక్కడ లొకేషన్ బేసికల్గా మీరు ఇండియా నుంచి సెర్చ్ చేస్తుంటే ఇండియా అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఐర్లాండ్ అని పెట్టుకోండి. సో దట్ ఐర్లాండ్లో ఉండే జాబ్స్ అన్నీ మనకి ఫిల్టర్ అవుట్ అయ్యి వస్తాయి అనమాట. నెక్స్ట్ చేయాల్సింది ఏమంటే, మీరు ఇన్ కేస్ వీక్లీ పరంగా రీసెంట్ 1 వీక్లో ఎంత జాబ్స్ పోస్టింగ్స్ ఉన్నాయి చూసుకోవాలన్నా, లేకపోతే ఒక 24 అవర్స్లో ఎన్ని పోస్టింగ్ ఉన్నాయి చూసుకోవాలన్నా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోయింది. ఇక్కడ 36 అని చూపిస్తుంది. సో పాస్ట్ 1 వీక్లో ఎన్ని పోస్టింగ్ జరిగినాయి అంటే 242 జరిగినాయి. సో పాస్ట్ 1 మంత్లో ఎంత అంటే ఇదని చూపించి మీరు యాది కావాలన్నీ ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది. సెకండ్ థింగ్, మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ లెవెల్లో చూసుకొని, ఇంటర్న్షిప్ మీరు స్టూడెంట్ అయితే ఇంటర్న్షిప్ ఎంట్రీ లెవెల్ ఆర్ అసోసియేట్లో చూసుకున్నా మీకు దొరుకుతాయి. సో అది ఫిల్టర్ అవుట్ అయిపోయినా ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు, ఫ్రెషర్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. సో దాన్ని బట్టి పోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేయట్లేదు, నేను డైరెక్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ కంపెనీ ఇవన్నీ రిమోట్ అవన్నీ మనకి ఆప్షనల్. సో మనకి మెయిన్గా చూసుకోవాల్సింది డేట్ పోస్ట్, ఎక్స్పీరియన్స్ లెవెల్ అనమాట. సో జాబ్స్ అని పెట్టుకోండి. సో ఇక్కడ బేసికలీ ఇక్కడ వచ్చింది చూడండి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనేసి. ఇక్కడ జస్ట్ స్క్రోల్ చేస్తే
మనకి టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఇక్కడ చూడండి ఇక్కడ సిమ్ టూల్ యూజ్ చేశారు. సో ఓకే. సో అది నాకు పై ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ సర్టిఫికేషన్స్ అడిగారు. సో ఈ సర్టిఫికేషన్స్ ఉంటే సో వాళ్ళు లైక్ మనకి ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ ఒకసారి చదవండి. ఆ డిస్క్రిప్షన్ సో మీకు మీ కరెంట్ ఉండే ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అవుతుందా ఆర్ఎల్స్ మీకుండే నాలెడ్జ్కి మ్యాచ్ అవుతుందా అని ఒకసారి మ్యాచ్ చేసుకోండి. సో ఇది ఒక ఆపర్చునిటీ. సో నేను ఇది ఈజీగా అప్లై చేయగలను. నా ఎక్స్పీరియన్స్కి కానీ సో దీనికి కానీ మ్యాచ్ అవుతుంది. సో నేను దీనికి అసోసియేట్ ఉంది కదా, సో ఇక్కడ దీనికి అప్లై చేయగలను. సో నెక్స్ట్ ఇంటర్న్ కూడా తీసుకుంటున్నారు. సో ఇంటర్న్షిప్కి కూడా మనం ఫుల్ టైం గురించి చూద్దాం. సో స్టూడెంట్స్ అయితే మీరు కోర్స్ చేసేటప్పుడు ఇంటర్న్షిప్ కూడా మనం చేయొచ్చు అనమాట ఐర్లాండ్లో. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మీరు ఇన్ కేస్ లైక్ స్టూడెంట్ ఉండి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే లైక్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకు వేరే వేరే పొజిషన్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా సిమ్ టూల్స్. సో ఈ పొజిషన్లో కూడా సిమ్ టూల్స్ మళ్ళీ వేరే కూడా లైక్ వీటి గురించి నాలెడ్జ్ అడుగుతున్నారు. హెచ్టిటిపి, సో టీసీపీ ఐపీ, సో ఇవన్నీ నాలెడ్జ్ నాకు ఉంది. సో నేను దీనికి అప్లై చేయొచ్చు. సో సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి. సో వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్, 5 years దీంట్లో ఇన్సిడెంట్ రెస్పాన్స్లో అడుగుతాను. సో మనకి ఇన్సిడెంట్ రెస్పాన్స్లో లేదు కాబట్టి సో నా రోల్ వచ్చేసి దీనికి ఈ జాబు నేను అప్లై చేయగలను ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది ఆపర్చునిటీ మనకి. సో ఇక్కడ చూసినా సో నాకు వాళ్ళు 1 to 3 yearsని తీసుకుంటున్నారు. సో ఇంకొకటి నన్ను అడుగుతున్నారు సో జాబ్ మార్కెట్ ఎలా ఉందనేసి. జాబ్ మార్కెట్ లైక్ డౌనే ఉంది. బట్ ఏమంటే యూజువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇన్ కేస్ మనకి ఇండియాలో ఒక జాబ్ పోస్టింగ్ చేస్తే సో వితిన్ 1 hourలోనే 1-2 hours thousands ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. బట్ ఇక్కడ చూడొచ్చు లైక్ ఓవర్ 100 ఉన్నాయి. సో విచ్ ఈస్ కొద్ది కాంపిటీషన్ మనకి ఇక్కడ తక్కువ అయింది. సో మనము స్కిల్డ్ ఉంటే మనకి ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మనది అంతా మ్యాచ్ అయితే, మన స్కిల్స్ అన్నీ మ్యాచ్ అయితే మనం ఈజీగా సో ఈ పొజిషన్కి కూడా నేను అప్లై చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్, నా స్కిల్స్ అన్నీ దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి సో నేను ఈజీగా దీనికి కూడా అప్లై చేయొచ్చు. చూడొచ్చు సెక్యూరిటీ అనలిస్ట్ జాబ్కి. ఇలా మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ 4 వెబ్సైట్లో లైక్ మనకి లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ అయితే సో ఇలాగే మనం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని లైక్ సెర్చ్ చేస్తే సో మనకి సేమ్ అలాగే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో మీరు సెర్చ్ చేసుకోండి. సో సెప్టెంబర్లో యాక్చువల్లీ జాబ్ పోస్టింగ్స్ హెవీగా వస్తాయి. సో ఇప్పుడు మనం చేసే టైంకి లైక్ మనకి తక్కువ ఉన్నాయి. ఈరోజు June 30. సో నేను వీడియో రికార్డ్ చేసే డేట్ ఇది. సో ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిద్ది మీకు మీ రోల్కి, మీ వాడే టూల్స్కి ఎన్ని ఓపెనింగ్స్ పడుతున్నాయి, మీ ఎక్స్పీరియన్స్కి ఎంత మ్యాచ్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎన్ని ఇంటర్న్షిప్స్ మనకు ఆపర్చునిటీ వస్తుంది ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే. సో అది మీరు ఇక్కడ స్టూడెంట్కి వచ్చినాక మీరు ఇలా రీసెర్చ్ చేసి స్టూడెంట్ రాకుండా మొదలే సో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెప్టెంబర్లో సో డైవింగ్ మనం వెళ్ళొచ్చు. సో అది చాలా కంపెనీస్ ఒక చాట్ వస్తాయి. సో ఇంటర్వ్యూస్ తీస్తుంటారు. సో రెజ్యూమ్స్ తీసుకుంటుంటారు. సో మీరు అప్పుడు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నాకైతే నేను దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. సో మనం ఎలా అప్లై చేయాలి దానికి, సో ఎలా వెళ్ళాలి అనేసి కూడా. సో దీంట్లో మనకి సెకండ్ థింగ్ దీంట్లో గ్లాస్డోర్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా చాలా పోస్టింగ్స్ వస్తున్నాయి, జాబ్ పోస్టింగ్స్ ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి jobs.ie. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సైట్. సో దీంట్లో కూడా మనకి చాలా పోస్టింగ్స్ వస్తున్నాయి. సో ఒక్కసారి దీన్ని కూడా చెక్ చేయండి. నెక్స్ట్ బోనస్ టిప్ అన్నాగా. సో బోనస్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఒక కంపెనీ తెలుసు, ఆ కంపెనీలో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైబర్ సెక్యూరిటీలో ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఆ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అనుకోండి. సో దాంట్లో నేను సెర్చ్ చేయాలనుకుంటే జాబ్ పోస్టింగ్స్ మనం బెస్ట్ వే వచ్చేసి సో ఈ వెబ్సైట్లో సెర్చ్ చేయండి. ప్లస్ ఇదొకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్లో సెర్చ్ చేయాలనుకుంటున్నా. యాపిల్ కెరియర్స్ అని కొట్టండి. సో యాపిల్ కెరియర్స్ అని కొడితే సో ఐర్లాండ్ అని సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ ఐర్లాండ్లోది ఇది. సో మీరు డైరెక్ట్గా యాదే కంపెనీ కానివ్వండి ఆ కంపెనీ పేరు కొట్టి సో కెరియర్స్ అని కొడితే
కెరియర్స్ అని కొట్టి ఐర్లాండ్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని ఓపెనింగ్స్ అన్నీ లైక్ ఆ కంట్రీకి ఏమైతే ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు కార్క్లో. సో ఐర్లాండ్ ఈలో ఇవన్నీ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో చూడొచ్చు. సో యాపిల్ కంపెనీలో. సో అలా మీరు లోపలికి వచ్చినాక సో మీకు ఏమైతే కావాలో దాని గురించి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ అని క్లిక్ చేసి సెర్చ్ చేస్తున్నా. సో సైబర్ సెక్యూరిటీ ఏమి రూల్స్ ఉన్నట్లేవు ఇప్పుడు కరెంట్లీ సో యాపిల్లో. సో అలా మీరు ఏదై కంపెనీ కానీ సో దాంట్లో మీరు డైరెక్ట్ యాప్ వెబ్సైట్ పేరు, వాళ్ళ కంపెనీ వెబ్సైట్ పేరు, వాళ్ళ కంపెనీ పేరు, కెరియర్స్ అని టైప్ చేసి సో ఐర్లాండ్ అని టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా వాళ్ళ కెరియర్స్ పేజ్లోకి వెళ్తారు. సో దాంట్లో మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకా నేను ఏమన్నా ఇంపార్టెంట్ వెబ్సైట్ లింక్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఆ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్ చెక్ చేసి సో అంతా రివ్యూ చేసుకోండి. సో ఎన్ని ప్రొఫైల్స్ ఎన్ని జాబ్ పోస్టింగ్స్ వస్తున్నాయి, మనకి ఎన్ని సూటబుల్ అవుతున్నాయి అనేసి మీరు ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి సో మీరు తెలుసుకోవచ్చు మనకి ఎన్ని ఓపెనింగ్స్ పడుతున్నాయి అనేసి మీ డొమైన్లో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.